మై డియర్ స్టూడెంట్స్. సో ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? సో ఈ ప్రిపరేషన్ లో భాగంగా మనం కూర్చొని గంటలు గంటలు చదివేస్తాం. అండ్ ఒక చాప్టర్ ని చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న 10-15 పేజీలని మనం ఫస్ట్ చదివేస్తాం, రైట్? కానీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ వాటిని రివిజన్ చేసుకోవాలనిపించి టెక్స్ట్ బుక్ నో మళ్ళీ క్లాస్ నోట్స్ నో ఓపెన్ చేస్తే మనకున్న టైం సరిపోదు. అండ్ ఎగ్జామ్కి ఏమో టైం అయిపోతుంది. అండ్ మిగిలిన ఆ కొద్ది టైంలోనే ఏదో ఒకటో రెండో చాప్టర్స్ చూసుకొని మిగిలిన సిలబస్ ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. సో ఇలా ఎంతమందికి జరిగింది? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం టైంని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోకపోవడమే. అండ్ దాంట్లో కూడా ఈ ప్రిపరేషన్ కి రివిజన్ కి మనం కరెక్ట్ గా టైం సరిపోలేదు అని అంటే దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనము రివిజన్ చేసే పద్ధతి మారింది. సో ఇక్కడ రివిజన్ కోసం మనం ఒక సూపర్ అల్టిమేట్ ట్రిక్ ఉంది నాన్న, దాట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ నోట్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం షార్ట్ నోట్స్ అసలు ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న విషయాలని ఇప్పుడు మనం చూద్దాం, రైట్? సో గైస్, దిస్ ఈస్ గాయత్రి పటేల్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్, అండ్ ఆల్సో వెల్కమ్ టు వేదాంత తెలుగు 8, 9, 10. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెషన్ లో ఇక్కడ మనకి ఎందుకు షార్ట్ నోట్స్ ఎందుకు కావాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు షార్ట్ నోట్స్ ని ఇప్పుడు టెక్స్ట్ బుక్ ని 4-5 సార్లు రివైజ్ చేయలేవు. అప్పుడు ఏం చేస్తావు? ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ను, కీవర్డ్స్ నో లేకపోతే డయాగ్రామ్స్ నో వాటిని షార్ట్ గా కేవలం కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ మాత్రమే వాటిని పక్కకు రాసుకుంటే నువ్వు వాటిని ఎక్కువ సార్లు రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే ఏమవుతుంది? నీకు ఆన్సర్స్ చాలా రోజుల వరకు గుర్తుంటాయి రివిజన్ చేసినప్పుడు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీ టైంని సేవ్ చేస్తుంది. నువ్వు 15 పేజీల ఒక చాప్టర్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదివే టైంలో నువ్వు ఈజీ 3-4 చాప్టర్స్ నువ్వు కవర్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ షార్ట్ నోట్స్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎగ్జామ్ కోసం ఇంత చదవాలి అంత చదవాలి అని టెన్షన్ పడకుండా కేవలం ఒక లిమిటెడ్ స్టఫ్ ని మాత్రమే నువ్వు మెయింటైన్ చేస్తూ నీ బోర్డ్ ఎగ్జామ్ స్ట్రెస్ ని రిడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం ఎందుకు మన షార్ట్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవద్దు అండ్ దాన్ని రాసుకొని మనం ఎగ్జామ్ టైంలో ఎందుకు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ప్రాపర్ గా? సో దానికోసమే ఈ వీడియో. సో మరి ఓకే, షార్ట్ నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలని అర్థమైంది. కానీ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చూడడానికి ఎలా ఉంటే దాన్ని షార్ట్ నోట్స్ అని అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను చాలా 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 తక్కువ మీ టైంని ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా మినిమం ఇంపార్టెంట్ థింగ్స్ని తీసుకుని వచ్చాను. దే ఆర్, ఫస్ట్ వన్ ఏంటంటే మనకి మీ అందరికీ కూడా క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు రాసుకోవడానికి ఒక నోట్స్ ఉంటుంది. అది కాకుండా హోంవర్క్కి ఇంకొక నోట్స్ ఉంటుంది, రైట్? కానీ ఈ రెండు కూడా షార్ట్ నోట్స్ కిందకి పనికిరావు. నువ్వేం చేయాలి? ఒక సబ్జెక్ట్కి సంబంధించిన ఒక చిన్న వెరీ థిన్ ఒక ఫార్ములా లాగాను ఒక 10-15 పేజీలు ఉన్నా మంచిదే, అది కూడా ఒక నోట్స్ అయిపోతుంది. అట్లా అని చెప్పి నువ్వు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాడిన టెక్స్ట్ బుక్ లోంచో లేకపోతే నోట్ బుక్ లోంచో 15 పేజీలు ఉన్నాయి కదా, అది వాడద్దు. నువ్వు కేవలం ఒక న్యూ నోట్స్, ఒక ఫ్రెష్ నోట్స్ తీసుకొని ఇటు క్లాస్ నోట్స్ కి సంబంధించిన టాపిక్స్ కాకుండా సపరేట్ గా నువ్వు టెక్స్ట్ బుక్ లో ఏదైతే చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకుంటున్నావో దాన్ని మెయింటైన్ చేయి అవి రాసుకోవడానికి. సో రూల్ నెంబర్ 2, నువ్వు ఇప్పుడు ఆ నోట్స్ లో రాయడం స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నావు? అక్కడ టెక్స్ట్ బుక్ లో ఒక పారా కనిపించింది, ఈ టీచర్ ఈ పారా ఇంపార్టెంట్ అన్నది. సో నేను దాని మొత్తాన్ని టెక్స్ట్ బుక్ మన షార్ట్ నోట్స్ లోకి ఎక్కించుకుంటా. దానికి నీ షార్ట్ నోట్స్ కి పెద్ద తేడానే లేదు నాన్న. సో నీ క్లాస్ నోట్స్ కి షార్ట్ నోట్స్ కి తేడా ఉండాలి అని అంటే నువ్వు కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ ని, కీ పాయింట్స్ ని, డెఫినేషన్స్ ని, లాస్ ని మాత్రమే రాసుకొని, సో నువ్వు ఏంటంటే లిమిటెడ్ స్టఫ్ ఉండాలి నీ దగ్గర. కొన్ని పాయింట్స్ చదువుకున్నా కూడా చాప్టర్ మొత్తం కవర్ అయిపోయేలాగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం, నువ్వు ఏది రాసినా కూడా బుల్లెట్ పాయింట్స్ తో రాయి అండ్ అలాగే పాయింట్స్ వైజ్ గా రాసుకో. ఎస్సే లాగా, పారాగ్రాఫ్ లాగా అసలు రాయదు. ఎందుకు? మనం షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసేదే తక్కువ టైంలో రివిజన్ అయిపోవాలి అండ్ కొద్ది వర్డ్స్ తోనే నాకు చాప్టర్ మొత్తం కవర్ అయిపోవాలి. ఇంపార్టెంట్ వర్డ్స్ ని లేకపోతే డెఫినేషన్స్ ని యూజ్ చేసుకొని రాద్దాం అనుకుంటున్నావు. అందులో కూడా మళ్ళీ నువ్వు ఎస్సేస్, పారాస్ రాసుకుంటూ పోతే మనకి అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండదు, చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనకి అంత టైం కూడా నువ్వు 100 చదివే లోపల ఇది మళ్ళీ అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ కాపీ చేసుకోవడం ఎందుకు? చక్కగా అదే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది కదా. అందుకనే నువ్వు ఇక్కడ రాసుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాయింట్స్ లాగా లేకపోతే వర్డ్స్ లాగా అండ్ బుల్లెట్స్ లాగా ఉంటే పనికొస్తుంది. ఇంకా మంచిగా ఉండాలంటే హెడ్డింగ్స్ కి ఒక సపరేట్ లైన్ అండ్ అలాగే వాటికి ఉన్న కీవర్డ్స్ ఇవి రాసుకో. అండ్ వీటిలో ఇంకా అట్రాక్టివ్ గా కనిపించేలా చేసేది ఏంటంటే డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. కొన్నిసార్లు మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అయ్యే ఉంది. హ్యూమన్ అయ్యి మనకి చాప్టర్ లో చదివేటప్పుడు ఒక 4 పారాగ్రాఫ్స్ ఉంటది.
హ్యూమన్ ఐలో ఏ పార్ట్ ఏ ఫంక్షన్ చేస్తుంది, దానికి స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇదంతా కూడా. కానీ అదంతా అవసరం లేకుండా నువ్వు హ్యాపీగా మంచిగా ఒక నీట్ హ్యూమన్ ఐ స్ట్రక్చర్ డ్రా చేసి దానికి లేబులింగ్ ఇచ్చేసి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఏం చేస్తుంది అని 1 or 2 words దాని కింద రాసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా నువ్వు డయాగ్రామ్స్ లాగా నువ్వు రాసుకోవచ్చు. అలా కాకుండా ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది, మిర్రర్స్ ఎన్ని రకాలు, 2 రకాలు, ఒక్కొక్క దానికి మళ్ళీ కింద సబ్ టైప్స్ లైక్ అదే ఎలాంటి ఇమేజెస్ ఫామ్ చేస్తుంది. ఇలా నువ్వు ఒక కాన్సెప్ట్ కి సంబంధించిన ట్రీని కానీ ఫ్లో చార్ట్ ని కానీ నీకు నువ్వే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జస్ట్ ఇమాజిన్ నానా, నీకు ఒక పేజీలో కంప్లీట్ ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా మ్యాటర్ ఉంది, అది చదివితేనే నీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. పక్కన పేజీలో ఒక డయాగ్రామ్ ఉంది, జస్ట్ అది కేవలం కలర్ఫుల్ గా మంచి లేబులింగ్ చేసి ఉంది, చిన్న చిన్న వర్డ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. ఈ రెండిట్లో నువ్వు దేన్ని ఆప్ట్ చేసుకుంటావు? ఖచ్చితంగా చిన్నగా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా చాలా చిన్నగా క్రిస్ప్ గా మనం రాసుకున్న దాన్ని ప్రిఫర్ చేస్తాం. సో నీ షార్ట్ నోట్స్ కూడా అలాగే ఉండేలాగా ప్రిపేర్ చేసుకో. ఇంకొకటి కలర్ కోడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెక్స్ట్ బుక్ చాప్టర్ మొత్తాన్ని రాసుకుంటున్నావు, రైట్, కరెక్టే. సో దాంట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి, ఆర్ఎల్స్ రూల్స్ ఉంటాయి, లేకపోతే డెఫినేషన్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ నీవు. అలా అని చెప్పి మొత్తం నీ దగ్గర ఉన్న అన్ని షాప్ లో నుంచి కలర్స్ అన్ని తెచ్చుకొని మన షార్ట్ నోట్స్ ని రెయిన్బో లాగా నింపమని చెప్పట్లేదు. నీట్ గా మెయింటైన్ చేయండి, లిమిటెడ్ కలర్స్ వాడండి. కాకపోతే ఒక్కొక్క దానికి హెడ్డింగ్స్ అన్నిటికీ ఒక కలర్, స్టేట్మెంట్స్ అన్నిటికీ ఒక కలర్, ఈక్వేషన్స్ అన్నిటికీ ఒక కలర్. ఇలాంటి కలర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు చూడడానికి ఓకే ఇక్కడ ఇది ఉంది, రెడ్ కలర్ ని చూడగానే ఓకే ఇది ఫార్ములా, గ్రీన్ కలర్ ని చూడగా ఓకే ఇది డెఫినేషన్, ఇలా మీకు తెలిసిపోతుంది, రైట్. సో కలర్ కోడింగ్ కూడా వీలైనంత వరకు వాడండి, కానీ మరీ ఓవర్ అయిపోయి దానివల్లనే మెస్ అయ్యేలాగా చూసుకోకండి. అండ్ ఇంకొకటి నాన్న, చాలా వీలైనంత షార్ట్ గా ఉండేలాగా చూసుకోండి. మనకి 15 పేజీలు టెక్స్ట్ బుక్ లో 10-15 పేజీలు ఉన్న కాన్సెప్ట్ ని నువ్వు కేవలం 1 లేదా 2 పేజీలకు మించకుండా చూసుకో. సో అంత తక్కువగా క్రిస్ప్ గా రాసుకోవాలి అని అనుకుంటే అక్కడున్న కంటెంట్ మొత్తాన్ని నువ్వు వర్డ్స్ లో ఐడెంటిఫై చేయగలగాలి. సో అంటే నువ్వేం చేయాలి, ఒక వర్డ్ రాసావు అంటే ఆ వర్డ్ చుట్టూ ఏదో ఒక స్టోరీ ఉండగలగాలి. ఆ కేవలం ఆ వర్డ్ చూసిన వెంటనే ఆ స్టోరీ గుర్తు రావడమో లేకపోతే దానికి సంబంధించిన కాన్సెప్ట్ గుర్తు రావడమో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫికేషన్ అని ఉంది. మ్యాగ్నిఫికేషన్ అని అంటే దానికి ఒక ఫార్ములా ఉంది, m = hi/h0 అండ్ -v0 ఇలా v/u ఇలా ఫార్ములా ఉంది. అండ్ దీనికి సంబంధించిన మ్యాగ్నిఫికేషన్ మనకి కేవలం ఆ వర్డ్ వినగానే ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఇది సైజు సైన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వాల్యూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, రియల్ ఎప్పుడు అవుతుంది, వర్చువల్ ఎప్పుడు అవుతుంది, సేమ్ ఎప్పుడు ఉంటుంది, మ్యాగ్నిఫైడ్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేవలం ఆ మ్యాగ్నిఫికేషన్ అన్న పదం చూడగానే గుర్తు రావాలి. సో ఇది పాసిబుల్ ఎప్పుడు అవుతుంది, మల్టిపుల్ రివిజన్స్ తర్వాతనే పాసిబుల్ అవుతుంది. అండ్ ఇలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ తో లేకపోతే స్టేట్మెంట్స్ తో, ఆరల్స్ డయాగ్రామ్స్, మనకి కొన్ని సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి, వీటన్నిటితో ఈక్వేషన్స్ అయితే ఇంకా బెటర్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్ లా ఉంది. ఓమ్స్ లో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఉంటుంది, లైక్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ends ఆఫ్ ఎ కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. ఇది నువ్వు రాస్తే 3 సెంటెన్స్ అవుతుంది. అదే సింపుల్ గా వి ఇస్ డైరెక్ట్, వి లెటర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ ఐ రాస్తే అది ఎంత నానా 3 లెటర్స్ తోని మొత్తం లాని అది ఇండికేట్ చేసిందా లేదా. సో ఇలా నువ్వు రాసే ప్రతి కాన్సెప్ట్ ని కానీ లేకపోతే షార్ట్ నోట్స్ ని చాలా వీలైనంత వరకు చిన్నగా, కలర్ఫుల్ గా, క్రిస్ప్ గా అండ్ టోటల్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా రాసుకో. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి హాలిడేస్ వచ్చినాయి, S7 ప్రిపరేషన్ లో ఉన్నారు అండ్ మీ అందరికీ హాలిడేస్ వచ్చినాయి. ఇప్పుడు రివిజన్ లో ఉన్నారు, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, అంతేనా? హాఫ్ ఆఫ్ ది సిలబస్ అని అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి, ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి నేర్చుకొని ఎగ్జామ్ రాసిన FA1 లో FA2 లో ఎగ్జామ్ రాసిన అదే చాప్టర్ ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా చదువుతున్నారు కాబట్టి మీకు ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అన్న క్లారిటీ మీకు వచ్చే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లోనే భాగంగా మీరు మళ్ళీ మన షార్ట్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకుంటే మీకు ఫైనల్ ఎగ్జామ్స్ కి చాలా చాలా టైం సేవ్ అవుతుంది అండ్ మీరు కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటారు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఈ దసరా హాలిడేస్ లో మీరు చదివే ప్రతి చాప్టర్ కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఈ రూల్స్ ని యూజ్ చేసి ప్రిపేర్ చేయండి. టైంని అసలు వేస్ట్ చేయొద్దు. అండ్ మీరు యూజ్ చేసిన టైంని వేస్ట్ చేయదంటే 24 గంటలు కూర్చొని చదవమని చెప్పట్లేదు. మళ్ళీ మీరు యూటిలైజ్ చేసి మీరు రోజులో 3-4 గంటలు చదువుదాం అనుకున్నారు కదా, ఆ టైంనే ప్రొడక్టివ్ గా వాడండి, సరిపోతుంది. అండ్ ఇట్లాంటి ప్రిపరేషన్ టిప్స్ కానీ లేకపోతే ఎగ్జామ్ రిలేటెడ్ క్వైరీస్ ఏమైనా కావాలి అని అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు వేదాంత తెలుగు 8, 9, 10.